హాయ్ అనేది ఏంటి ఇంత నీరసంగా చెప్తుంది ఏంటని అనుకోకండి. ఈ మధ్య మా చిన్నోడైతే ఎందుకో బాగా చికాకు చేస్తున్నాడు. కొద్దిగా వెయిట్ లాస్ కూడా అయినట్టు అనిపిస్తుంది. అంటే బరువు ఉన్నాడు పర్లేదు కానీ ఎందుకో తెలియకుండా బక్కగా అనిపిస్తున్నాడండి. జుట్టు తగులుతుందా ఎవరిది ఏమవుతుందో నాకైతే అసలు ఏం తెలియట్లేదు. కింద వేస్తే ఏడుస్తున్నాడండి. అసలు ఒక్క పని కూడా కావట్లేదు. ఎంత నీరసంగా అయిపోతున్నానో నేనైతే తెలియకుండానే అనేసి మా వారైతే ఈరోజు నాకు అసలు ఎవరైతే తీసుకొచ్చారు తిను పాలు కూడా సరిపోవట్లా రావట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండాకాలం మొన్నటి వరకు 20 డేస్లో ఉన్నాం కదా, ఎక్కువ ఏం తినలేదు కదా నేను అనేసి ఇప్పుడైతే ఇవైతే తీసుకొని వచ్చారు నా కోసం. ఇదైతే వండుకుంటున్నానండి. మరీ ఫ్రై లాగా చేస్తే అరగకపోతే మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తుంది కదా బాబుకి అనేసి కొద్దిగా వాటర్ వేసి దగ్గరికి అయితే ఉడికించుకుంటున్నాను. ఎందుకో తెలియకుండానే చిన్న చిన్నగా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఈ రోజు ఇలా బాగుంది అనేలోపు ఇంకోటి వస్తూనే ఉంటుంది మాకు. ఏమో అండి, ఇద్దరు పిల్లలతోటి చాలా కష్టం అండి అసలుకి. మనకంటూ ఎవరైనా తోడు ఉంటే పెద్దవాళ్ళు బాగా అనిపిస్తుంది ఇలాంటి టైంలోనే కదా. మా అమ్మ ఉంటే నేను ఎప్పుడు ఇంత సఫర్ కాలేదు. ఏమో ఇక ఎలా ఉంటాయో ముందు ముందు రోజులు